కీర్తనలు 129వ సంకీర్తన 4వ వచనం. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. ఒకానొక దినాన్న న్యాయాధిపతి అయినటువంటి సంసోను ఫిలిస్తీన్లకు అప్పగించబడటకు త్రాళ్ళ చేత కట్టబడి ఉన్నాడు. అతడు 2 క్రొత్త తాళ్ల చేత కట్టబడి ఫిలిస్తీన్లకు ఎదురుపడినప్పుడు శత్రు సమూహం అంతా సంసోను బంధించబడ్డాడు అని కేకలు వేస్తూ సంసోనును ఎదుర్కొంటూ ఉన్నారు. దేవుని ఆత్మ సంసోను మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు అతడి చేతికి ఉన్నటువంటి త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడ్డాయి. అతడి చేతికి ఉన్నటువంటి సంకెళ్ళు విడిపోయాయి అని వాక్యం సెలవిస్తుంది. నేడి మాటలు వింటడం మన జీవితంలో అపవాది మనల్ని బంధించి, అపవాది ఎన్నో త్రాళ్ళ చేత కట్ల చేత మనల్ని బంధించి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము కలిగిన మన జీవితాలలో, దేవుని యొక్క ప్రణాళికలు కలిగినటువంటి మన జీవితాలలో, దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి మన జీవితాలలో అపవాది కట్టినటువంటి తాళ్ళైనా, భక్తిహీనులు కట్టినటువంటి బంధకాలనైనా దేవుడు విడిపిస్తారండి. ఏ వ్యసనాలను బట్టి బంధించబడి ఉన్నారు, ఏ విపత్తులలో మీరు చిక్కుకొని ఉన్నారో, ఏ ప్రాణాపాయ పరిస్థితుల్లో కృంగిపోతూ ఉన్నారో, సంసోనికి మరి ఒక అవకాశం లేదు అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడు సంసోనుని అద్భుతంగా విడిపించారు. దేవుని ఆత్మ మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది. విఫలమవుతున్నటువంటి పరిస్థితుల్లో విజయాన్ని కలుగజేస్తుంది. ఆ త్రాళ్ళు విడిపింపబడిన తర్వాత సంసోను గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చాడు. ఏ రోజు ఏ పరిస్థితుల్లో ఏ త్రాళ్ళ మధ్య కట్టబడి కృంగిపోతూ ఉన్నారో అటువంటి బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించి అద్భుతమైన విషయాన్ని మనకి దయచేస్తారు.